अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। एमएलए चिंता प्रभाकर के जरिए सीएमआरएफ के चेक तकसीम किए गए। एमएलए चिंता प्रभाकर की कोशिशों से सीएमआरएफ चीफ मिनिस्टर रिलीफ फंड के चेक्स की तकसीम में संगारेड्डी हल्का रियासत में दूसरे नंबर पर है। कोंडापुर, कंडी, संगारेड्डी टाउन और संगारेड्डी मंडल से सीएमआरएफ के चेक्स एमएलए चिंता प्रभाकर के जरिए संगारेड्डी एमएलए कैंप ऑफिस में मुस्तफीदीन के हवाले किए गए। कुल रकम 14,28,500 रुपये थी और इस दौरान इस्तिफादा कुनिंदगान ने एमएलए चिंता प्रभाकर का शुक्रिया अदा किया कि उनकी कोशिशों को यकीनी बनाने के लिए के सीएमआरएफ चेक मौसूल हुए हैं। సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కంది, సంగారెడ్డి మండల్, సంగారెడ్డి టౌన్, కొండాపూర్ మండలానికి కలిపి 9,20,500 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ మన చింతా ప్రభాకరణ గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, ముచ్చిరెడ్డి అన్న గారికి, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారికి, సంగారెడ్డి మండల ప్రెసిడెంట్ చక్రి గారికి, మరియు టౌన్ సెక్రటరీ నరసింహన్న గారికి, మరి అదే మన కౌన్సిలర్ విఠలన్న గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మరియు అదేవిధంగా మా కొండాపూర్ తాజా మాజీ జడ్పీటీసీ మాంట్రాంగి గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నిజంగా ఈరోజు రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఈ పేద ప్రజలు ఎవరైతే హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతూ వారి చికిత్స చేసుకున్న వారికి చేదోడు వాదోడుగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుంది. దానికి హారనిశలు కృషి చేస్తూ మన చింతా ప్రభాకర్ సార్ మేము తెచ్చిచ్చిన వెంటనే ఆయన ఇవి తీసుకుపోయి మళ్ళా చెక్కులు వచ్చి లబ్ధిదారులకు చేకూర్చే విధంగా ఇట్లా ప్రతిరోజు నిత్యం అనునిత్యం కృషి చేస్తున్న వారికి నిజంగా మా కొండాపూర్ మండలం తరఫున, సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ తరఫున గిట్లా ప్రత్యేకంగా గిట్లా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభంజనం ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు రైతుల పైన చేస్తున్న యూరియా అవకతవకలు కానీ, యూరియా సరఫరా అందియకపోవడం ప్రభుత్వం విఫలమైనందువలన ఖచ్చితంగా ఎక్కడ చూసినా అయ్యో మేము కేసీఆర్ మూడగొట్టుకున్నాం, కేసీఆర్ తప్పు చేసినాం అనేది ప్రజలలో వాణి బాగా వినిపిస్తున్నది. వారే ఈరోజు మళ్ళా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంగారెడ్డి, కంది మండల్, కొండాపూర్ మండల్, సంగారెడ్డి మండల్, సంగారెడ్డి టౌన్ కలిపి 40 చెక్కులు 9,20,500 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇవి ఎందుకనగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆరోగ్యరీత్యా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నా వాళ్లకు తగిన సాయం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా సంగారెడ్డి ఎమ్మెల్యే గారైన మా ప్రభాకర్ అన్న గారు ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా, ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా కానీ ఈ 13 సంవత్సరాల్లో సిద్దిపేట హరీష్ అన్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన చరిత్ర మనదే ఉంది. కాబట్టి మన గవర్నమెంట్ లేకున్నా కానీ మన ప్రభాకర్ అన్న గారు ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, అవకతవకలు కానీ ఏమున్నా వెన్నంటే నడిపిస్తున్నారు. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా కంపల్సరీ టీఆర్ఎస్దే పైచేయి ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను.